మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువు శిలువ శ్రమల ధ్యానకుడిక 36వ రోజు మనం దైవ సన్నిధిలో ఉన్నాము. కొద్ది దినాల్లో శ్రమల ధ్యానకుడికలు ముగిస్తాయి. అనుదినము దైవ సన్నిధికి చేయొచ్చు. వాక్యమందు పాలు పంపలు పొందుతున్న అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమయంలో ఇక్కడున్న ప్రతి బిడ్డకు దేవుడి యొక్క అత్యధికమైన ప్రేమ సదాకాలం అనుగ్రహించబడునుగాక. పరమ తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు. శిలువ శ్రమల ధ్యానకుడికలకు వచ్చుతున్న ప్రతి బిడ్డను ప్రేమించండి. ఆత్యంతము మీ కృపను ఇక్కడ మాకు ప్రసాదించండి. యేసు దేవుని పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు శ్రమల ధ్యానకుడిక 36వ రోజు. కేవలం 3 దినాల్లో శ్రమల ధ్యానకుడికలు ముగుస్తాయి. ఇంతవరకు పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ కూడా దైవ ఆశీర్వాదాలు. ఎవరికైనా నేను ప్రత్యేకంగా పాడాలి అనే అభిప్రాయం ఉంటే దయచేసి రావచ్చును. మీకోసం ఇక్కడ ఒక సాంగ్. ఎవరైనా సరే నేను కూడా పాడతాను అన్న బిడ్డలు ఒకవేళ ఇక్కడ రాకపోయినా ఒక చేయి చూపించండి. పడతావమ్మా? పడచ్చు. ఎవరైనా సరే. పెద్దవాడు కానీ యువకులు కానీ ఎవరైనా. పాటలు పాడే అవకాశం పోగొట్టుకోబాకండి. సరే, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. గురు, శుక్ర, ఆది చాలా ఘనమైన రోజులు, అత్యంత ఘనమైన రోజు. అవి చాలా ప్రత్యేకంగా నిర్వహించబడతాయి. ఆ 3 దినాలు అత్యంత ఆసక్తిగా మనము నిర్వహించుకోవాల్సిన అవసరత మన అందరికీ ఉంది. చాలా మంది చేతుల్లో పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. చాలా సంతోషం, మీరు సద్వినియోగపరుచుకుంటున్నారు. ఉన్నటువంటి సంఖ్యను బట్టి, బుక్స్ని బట్టి కొందరికి ఇవ్వగలిగాం. ప్రభుత్వమైతే మిగతా వారికి కూడా కాలానుక్రమంగా ఇవ్వబడతాయి. ఎవరిని మర్చమో బుక్స్ మనకి రావటాన్ని బట్టి తప్పకుండా అందరికీ ఇవ్వబడతాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేసి ఉన్నాను. యూత్ వాళ్ళు చాలా ముందుకు వచ్చారు. గెచ్చబడే తోటలో ఆరాధన గురువారం బాగా జరిగించాలని దాని కొరకు మంచి ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే శుక్రవారానికి
కొంతమంది యూత్ భారీగా చేయాలని చూస్తున్నారు. ఆదివారం కూడా అంత భారీగానే ఎవరి బిడ్డల్లో వచ్చిన ఈ గొప్ప ఆలోచన చైతన్యం నన్నెంతో ఆనందింపచేస్తూ ఉంది. మట్లాది వారి వీడియో చూశాను నేను. మీతో నేను లాస్ట్ ఇయర్ కన్నా బిఫోర్ లాస్ట్ ఇయర్ కన్నా తక్కువ వచ్చేదన్నాను. నేను ఆటోలో కూర్చొని వెనక్కి చూడలేక అన్నమాట. కానీ వీడియో చూస్తే భారీ జన సమూహం ఎంత బాగుందో చెప్పలేము. ఈరోజు మా మేనల్లుడు ఒంగోలు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ మా అక్క కొడుకు ఫోన్ చేశాడు. మామయ్య అది పెద్దపూడేనా అన్నాడు. ఏమిరా అన్నా. ఆలనాటి యెరూషలేముని జ్ఞాపకం చేయించారు. అంత ఒరిజినల్గా ఉన్నారు. ఆ జన సమూహంలో 4వ మంది కూడా టౌన్లో ఉండరు. అది మేకప్ వేసుకొని ఒక చిన్న మట్ట పట్టుకొని అక్కడికి వస్తూ ఉంటారు. కానీ అలనాటి యెరూషలేములో ఉన్న ఆ కేరింతలు, ఆ ఉడుకులు పరుగులు, ఆ స్పీడు ఈ వీడియోలో చూశాను. గ్రేట్ మామయ్య అని ఓ సందేశం కూడా పెట్టాడు. నిజంగా చాలా గ్రేట్. ఒంగోలు టౌన్లో 8 ప్రాంతాల్లో బ్రహ్మాండమైన చర్చెస్ ఉన్నాయి. మన బ్యాప్టిస్ట్ చర్చ్ అన్నిటికన్నా చాలా పెద్దది. కానీ అంత ప్రోగ్రామ్ టౌన్లో జరగలేదు అన్నాడు. మనకే మామూలుగా ఉంది. ఇంతవరకు టౌన్షిప్లో నేను చూడలేదు. ఒక్క లోపం ఉంది అన్నాడు. ఏంట్రా ఆ లోపం అంటే, గాడిని కూడా తీస్తే బాగుండేది అన్నాడు. ఈ విషయం నాకు నిపుణుగా లేదురా, నిజమైన మంది దొరికితే ఇమీడియట్గా దొరుకుతాయి. డాగ్కి గాడిద, దాని మీద ఒక మంచి బెడ్షీట్ వేసి ఒక అబ్బాయికి మట్ల ఇచ్చి కూర్చోబెట్టి బ్యాండ్ మాస్టర్స్కి ముందు వెనక్కి ఉంచితే బాగుండేది రాను. అది ఉంటే ఎట్లా ఉండేదో. ఇప్పుడు యెరూషలేము ఇలా ఉందేమో అనిపించినంత బాగుందంట. మనకి తెలియట్లేదు, బయటికి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. గ్రేట్ చర్చ్ బాయ్, వెరీ గ్రేట్ చర్చ్, ఎక్స్క్లూజివ్లీ గ్రేట్ అన్నాడు. నిజమే, నేను చూశాను. అందులో యువకుల ఉత్సాహం, సీనియర్ యువకుల ఉత్సాహం, పెద్దవారి ఉత్సాహం అన్నీ చూశాను. కొత్తేళ్లలో వెళ్ళినప్పుడు ఇంకా స్ట్రెయిట్ రోడ్ కదా, అటు ఇటు వరుసగా ప్రజలు ఉన్నారు. అది ఇంకా చక్కగా ఉంది. ఆ వీడియో ఎప్పుడైనా మనకి ఏదన్నా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు లేక మీకే యూట్యూబ్లో వచ్చేటట్టు చూసుకో. బ్యాప్టిస్ట్ చర్చ్ మట్లాది వారం నిర్వహణ ఆనందించారు. చాలా సంతోషం అండి. గురువారం గెలిసిమోనే తోటలో ఆరాధన, శుక్రవారం గుడ్ ఫ్రైడే, ఆదివారం పునరుద్ధాన ఆదివారం. ఈ 3 కూడా అత్యంత గ్రాండ్గా చేయాలని మన చర్చ్ యువతరం ఏబిఎం యూత్ భావిస్తూ ఉంది. ప్రతి 7 ప్రైజులు నేను కొనేవాడిని. అటు ఆ అవకాశం కూడా నాకు ఇవ్వలే మన యువత. ఇవాళే కొనేసారండి. ఆ ప్రైజెస్ కూడా చాలా చాలా భారీగా బాగున్నాయి. ఎంతమంది రాస్తున్నారు? శనివారం ఎగ్జామ్ ఎంతమంది రాయాలనుకుంటున్నారు? ఒకసారి చేయి చూపించండి చూద్దాం. వెరీ గుడ్. ఇక్కడ ఏంటమ్మా అసలు జాగ్రత్తగా అలా చేయగలరు. మరి రోజు తీసి రాస్తున్నా చేయొద్దు. అరే ఎవరైనా వచ్చి చేతులు ఎత్తండి, చేయొద్దండి. ఎన్నో ఇంకా
నుంచి ఈ పెన్ను నుంచి ఏడవనా ఇంకా కమాన్ రైట్ ఇంకా మీలో ఎవరు రాయట్లేదా? మీలో చేతనైన వరకు రాయారు కదా. ఓ పక్క మీకోసం విరివిగా కృషి జరుగుతూ ఉంటే ఇంకా నీరసంగా ఉండటం అనేది చాలా చింతించాల్సిన విషయం. చేతులు మళ్ళీ ఎత్తండి. ఎంతమంది? 1 2 3 4 5 ఇచ్చారా? ఈ బ్లాక్ అంతా ఇచ్చారా? నువ్వు లేదా మీరు లేదా? మీ బైబుళ్ళు మీ పాటల పుస్తకాలు ఇచ్చేది తిరిగి వేస్ట్ కదా. పళ్ళెం ఇచ్చాం, అన్నం పెట్టుకొని తినలేకపోతున్నారు. ఆ పళ్ళెం ఇచ్చేయండి. ఇంకా రైట్, గాడ్ బ్లెస్ యూ. అలా ఉండాలి. ఇంకా బైబిల్ నీకు అందకపోయినా నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు. చాలా ప్రైజులు, చాలా భారీ ప్రైజులు, ఖరీదైనవి. శనివారం ఖచ్చితంగా రాయండి అందరూ. సరే, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, కొంతమంది యువకులు ఒక వారం 10 రోజుల క్రితం అడిగారు, అసలు 40 దినాలు ఎందుకు చేయాలి? వివరణ కొద్దిగా చెప్తారా? వినాలని ఉంది అన్నారు. మొట్టమొదటి రోజు భస్మ ద్వారా చెప్పానయ్యాడు. మళ్ళీ ఇంకోసారి చెప్పండి. అలాగే 40 దినాలు ఎందుకు చేయాలి? ఈ శబ్ద యంత్రం ద్వారా వినిచిన బిడ్డలు కూడా గమనించండి. దావీదు యుద్ధ వీరుడా కాదు కదా, గొర్రెల కాపరి. ఎదురుగా ఉన్నటువంటి వీరుడు శౌర్య పరాక్రమ కలిగిన ఆజానుబాహుడు, ఆయుధదారుడు, కవచదారుడు, జైగాంటిక్ పర్సనాలిటీ. దావీదులో కలిగిన ధైర్యం ఏంటి ఆలోచించేద్దాం. ఒక్క ఒడిశల ఏముందయ్యా నీ దగ్గర ఆయుధాలు అంటే, ఏటిలో ఏరుకుని వచ్చిన 5 గుండ్రని నున్నని రాళ్ళు అన్నాడు. ఇప్పుడు ఆలోచించి చెప్పండి, ఏటిలో రాళ్ళు నున్నగా ఎందుకైనాయి? నీటి ప్రవాహం ఆటుపోట్లు కొట్టుకొని రాయి తన యాంగిల్స్ అన్ని పోయి నున్నగా మారిపోయింది. ఏటినాడు నున్నగా ఉండటం ఎలా అంటే, జల ప్రవాహం యొక్క ఆటుపోట్లకు తట్టుకున్నాయి. ఎంతో కాలంగా నున్నగా అయిపోయినాయి. అలాగే జీవితం కూడా ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. ఎప్పుడు అభినందనలే ఉండవు. చాలాసార్లు నిందలు, నిష్ఠూరాలు కూడా ఉంటాయి. అదే జీవితం అంటే. ఆటుపోట్లకు తట్టుకోగలిగిన జీవితం మిమ్మల్ని నున్నగా మార్చివేస్తుంది. అర్థం చేసుకోండి. జయించి విజయాన్ని పొందాలి అంటే దావీదు చేతిలో రాళ్ళు కోణాలు లేకుండా అరగదీయబడి అవన్నీ కూడా ప్రశస్తమైనగా తయారవ్వాలి. శ్రమల జారకోటిగా మీకు నేర్పినదే. మీలో ఉన్నటువంటి అన్ని పోయి నున్నగా ఉండాలి. ఆటుపోట్లు జీవితం అంటే అందరికీ నెమ్మదిగా కొనసాగిపోద్దని ఎవరు అనుకోవద్దండి. ఏ వ్యక్తి జీవితం ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడో ఒక చోట ఏదో ఒక బలహీనత, చేయని నేరానికి నిందలు, నిష్ఠూరాలు వస్తూ ఉంటాయి. అనుకోని రీతిలో వస్తూ ఉంటాయి.
దేవుడు నిన్ను నున్నగా తయారు చేయడానికి నీకు ఓర్పునిచ్చాడండి. మహా ఆయుధ ఓర్పు అంటే కదండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా ఆటుపోట్లు వచ్చాయో మనకు అంత ఆశీర్వాదాలతో అంత విజయంతో బయటకు వస్తాం. మర్చిపోవద్దండి, ఈ శ్రమల ధ్యాన కూడికల్లో దేవుడు ఎంతమంది వస్తున్నారో కాదు చూడడం, ఎంతమంది హృదయ పరివర్తన కలిగి ఉన్నారో చూస్తున్నాడు. ఇంకా మారకపోతే సాతానుకు బందీలుగా ఉండిపోయినట్లే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు నిష్ఠాగరిష్టలతో, నియమ నిబంధనలతో, ఉపవాస దీక్షలతో ఆచరిస్తూ ఉన్నాం కదా చాలా మంది, అనేకులు. ఇవి పశ్చాత్తాప దినాలు. 40 ఏంటి వినండి ఇక్కడి నుంచి. ఈ పశ్చాత్తాప దినాలు మనిషి తన పాపాలను ఒప్పుకొని బ్రతికినంత కాలం పరివర్తనతో బ్రతకడమే నిజమైన పశ్చాత్తాపం. ఉపవాసం ఎందుకండి? 50 గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు, నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయంలో చింపుకొని ఆయన తట్టు తిరగండి. చాలండి. చూసారా, తరతరాలుగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. 40 దినాలు ఆదివారపు ఆరాధనలు, కుటుంబ ప్రార్థనలు, జనన ప్రార్థన, మరణ ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. కానీ మార్పులన్నీ ఆచరించడం కొందరి జీవితంలో కరువైపోయింది. ఒకవేళ మార్పులన్నీ దేవుని సన్నిధిలో ఎదుగుతున్నట్లయితే ఆయనకు నువ్వు సజీవ సాక్ష్యం. అందుచేత మన జీవితంలో, మన బ్రతుకులో మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ 40 దినాలు ఆదికాండం 6వ అధ్యాయం ఒకసారి గమనిద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని మోహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపముంది, తన హృదయంలో నొచ్చుకునేను. చూసారండి, నొచ్చుకున్నాడు. రోజు వాక్యాలు రాసుకుంటున్నారు. 40 దినాలు ఈరోజు కఠిన వాక్యం అడుగుతూ ఉన్నారు. కొందరు చెయ్యి ఎత్తనప్పుడు సేవకుడు హృదయంలో నడుచుకోవడం చిన్న విషయం. ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి 40 దినాల భాగ్యంలో నీకు మార్పు లేకుండా నీ జీవితం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లయితే దేవుడు సంతాపం పొందడా? నిన్ను సృష్టించిన దేవుడు సంతాపం పొందడా? నరుల చెడుతనం భూమి మీద చాలా గొప్పదైపోయింది. 6వ వచనం, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది, హృదయంలో నొచ్చుకున్నాడు. అందుచేత ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఆ నిర్ణయం ప్రకారం భూమి మీదకి పెద్ద వర్షం రప్పించాడు. పెద్ద వర్షం, జల ప్రవాహం. 17వ వచనం, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనం చేయలేదు భూమి మీదకి జల ప్రవాహం రప్పించుచున్నాను.
చూశాడు సంతాపం నందాడు. ఆ అంత సంతాపంలో ఆయన ఎంత వర్షాన్ని కురిపించాడు. 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. 40 పగళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. అలాగే 17వ వచనం. ఆ జల ప్రవాహం 40 దినములు భూమి మీద ఉండగా జనములు విస్తరించి ఓడను తేరవేసినందున భూమి మీద పైకి లేచెను. చాలా ఇది 40 అంటే ఏంటి? ఎందుకు 40 దినాలు? దేవుడు సంతాపం నందినందుకు ఆయన ఉగ్రత తప్పించుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థించమని 50లో తెలుసుకున్నాం. అసలు దేవుడు ఉగ్రత బివేర్ ఆఫ్ దోస్ 40 days. ఆ ప్రచండ వర్షాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నీ దినాల్లో నా దినాల్లో కూడా మరలా వస్తే మనం ఏం చేద్దాం? అందుచేతనే 40 దినాలు ప్రత్యేకించబడి దేవా, తండ్రి, నాయన, అయ్యా, బాబు అని ప్రార్థన చేసుకోవడానికి ఉపవాస దీక్షలు కలిగి ఉన్నాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 33వ వచనం కూడా చూడండి. సంఖ్యాకాండం 14:33 ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణం ఉంటుంది అక్కడ. 14:33 మీ శవములు అరణ్యంలో క్షయమగు వరకు మీ పిల్లలు అరణ్యంలో 40 ఏళ్ళు తిరుగులాడచ్చు మీ వ్యభిచార శిక్షను భరించరు. చరమా మీరు ఆ దేశంలో సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం ఒక దినములకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసాడండి. వాడు ఆ పెద్ద రోసేసినోడు అంటే కదా, దేవుడు కూడా అన్నాడు వాడు. సరే, మీనింగ్ తెలియదు ఎవరికి రోసేటువంటి ఏంటో అంటే పనికి మాట్లాడు. కానీ దేవుడు అంటున్నాడు చూడండి, 40 సంవత్సరాలు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్లు మీరు తెలుసుకుంటారు. అటువలే నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వచనం కూడా చదవండి. నిర్గమ 24:18 రాసుకుంటున్నారా? అప్పుడు మోసే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోసే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండెను. నోటింగ్ చేసుకుంటున్నారా? ఎక్కడ చూసిన 40 తెలియని వారు ఏంటి 40? ఎక్కడికి 40? పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాసి పెట్టినటువంటి, వ్రాయించి ఇచ్చినటువంటి వేద సత్యమే ఈ 40 దినాలు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమం, నిర్గమ 24:18 చూసాం కదా. నిర్గమ 16:35 కూడా చూద్దాం. ఇశ్రాయేలీయులు నివసించవలసిన దేశములు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. కనాను దేశపు పొలిమేరు చేరు వరకు మన్నాను తినిరి. మన్నా అపురూపమైన శ్రేష్టమైన ఆహారం. వింటున్నారు కదా, 40 దినాలు లెక్క ఎలా ఉందో గమనిస్తూ ఉన్నాం మనం. ఒకవేళ ఇంకా పాత నిబంధన గ్రంథంలో ఉన్న కొన్ని కఠిన నిబంధనలు పెడితే అక్కడ కూడా 40 ఉంటుందండి. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం
1, 2, 3 వచనాలు. మనుషులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడని, దోషిని దోషిని తీర్పు తీర్చవలెను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన యెడల న్యాయాధిపతి వారిని పండుకొనబెట్టి నేరం కొద్ది దెబ్బలు లెక్క పెట్టి తాను ఎదుట దాన్ని కొట్టించవలెను. 40 దెబ్బలు కొట్టించవచ్చును, అంతకు మించకూడదు. చాలు 40 ఇంకా ఎక్కువ ఎందుకు లేవంటున్నారా? దెబ్బలే 40 కన్నా ఎక్కువ ఉండకూడదట. ధర్మశాస్త్రంలో కండిషన్ 40 దినాలకి 40 దెబ్బలకు మించకూడదు. వాక్యము ఒక్కొక్క దెబ్బతో సమానం. నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నట్లయితే మన బ్రతుకును బయలుపరిచేటువంటి సజీవమైన దేవుని వాక్యం. ఎంతో వ్యయ ప్రయాసంతో మీరు వస్తున్నారు, అంతే వ్యయ ప్రయాసలతో మీకు వాక్యం అందించాలని ఆశతో ఇక్కడ చెప్పబడుతూ ఉంది. కాబట్టి 40 దినాలు అనేది ఒక ప్రామాణిక సత్యంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మోషే, అహరోను అనేటువంటి బిడ్డలు అనే దేవుని బిడ్డలు దేశాన్ని వేగులు చూడటం ప్రారంభించారు. వేగులు చూడటం, దేశాన్ని సంపాదించుకుందాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 25వ వచనం చూడమా. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూసి, ఎన్ని రోజులమ్మా? 40 దినాలు. నోట్ చేసుకుంటున్నారా? సంఖ్యాకాండం 13:25. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి వచ్చింది. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందరి కాదేశులో ఉన్న మోషే, అహరోను వద్దకు, ఇశ్రాయేలు సర్వ సమాజం వద్దకు వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారం తెలియజెప్పి ఆ దేశం పండ్లను వారికి చూపించారు అన్నారండి. పండ్లు ఎందుకు చూపించాడు? జస్ట్ థింక్. అది మంచి దేశమా? మంచి ఫలాలు ఉన్నాయా? మంచి ఫలం ఉంటే మంచి నేలే. సజ్జనుడు తన హృదయంలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును వెళ్ళక రాత్రి. దుర్జనుడు తన హృదయంలో పలక మీద నుంచి చెడ్డ విషయాలు బయటికి తెస్తాడు. మంచి నేల అయితే మంచి పండ్లు. కాబట్టి ఆ దేశ పండ్లను వారికి చూపించినారు. ఇదిగో ఆ దేశంలో ఇలాంటి పండ్లు ఉన్నాయి. ఆ వెతుకులాట కొరకు ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు 40 దినాలు దేశాన్ని సంచరించి చూశారు. ఇప్పటికి మీకు 6 ఐటమ్స్ ఇచ్చాను. నేను నోట్ చేసుకోండి భావిస్తున్నాను. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. 35 చూడమ్మా. న్యాయాధిపతులు 8:28 చూడమ్మా. విచారీయులు ఇశ్రాయేలు ఎదుట గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరాలు నిమ్మడముగా ఉండెను చాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డగా ఆటుపోట్లు అన్నారు కదా. అలాగే అన్ని మంచి కాదు, ఇబ్బందులు కూడా ఉన్నాయి. దెబ్బలు ఇబ్బంది దగ్గర, వర్షం ఇబ్బంది దగ్గర. నిమ్మడంగా ఉండటం మంచి కదా.
మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. సౌలు కాలంలో చూద్దాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 16వ వచనం. బాగా చదువమ్మా. ఆ ఫిలిష్తీయుడు ఉదయములను సాయంత్రమున బయలుదేరుచు 40 దినములు తను తాను తన పర్సనాలిటీ చూపిస్తున్నాడు. రెండా చూద్దాం ఎవరు వస్తారు నా మీదకి. మ్యాన్ టు మ్యాన్ వార్. నన్ను మీరు జయిస్తే మా దేశం ఫిలిష్తీయుడు దేశం అంత మీది. మీలో వచ్చినటువంటి వాడిని నాకు ఎదురాడి పోరాడితే అతన్ని నేను జయిస్తే మీ దేశం అంతా నాది. అది కండిషన్. ఉదయము సాయంత్రము 40 రోజులు అగపరుచుకుంటా ఉన్నాడండి. నీవు ఈ దినము 40 దినాల నుంచి దేవుడి సన్నిధిలో నువ్వు కనపరుచుకుంటూ ఉన్నావు. ఆల్మోస్ట్ 100% అటెండెన్స్. ఎక్కడో అత్యంత పెద్ద పని ఉంటే 1-2 రోజులు ఆగేదేమో, ఒక్కరిద్దరు. అది కూడా అందరూ కూడా ఈ 40 దినాలు వస్తారు. అగపరుచుకుంటున్నారండి దేవుని సన్నిధిలో. ఇదిగో నా బలం ఇది అని ఫిలిష్తీయ సర్దారు గొలియాతు అగపరుచుకున్నట్టు ఇది నా ప్రార్థన, ఇది నా విశ్వాసం అని 40 దినాలు అగపరుచుకుంటూ ఉన్నాం మనం కూడా దైవ సన్నిధిలో. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుడి బిడ్డలారా, 40 ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథము వివిధ సందర్భాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాగే ప్రజలకు ఒక మందిరం కావాలి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చదువు. 6వ అధ్యాయం 17. అయితే దాని ముందర ఉన్న పరిశుద్ధ స్థలము 40 మూడల పొడుగై ఉండెను. మందిరంలో ఉన్న దేవదారు పలకల మీద గుప్పలను వికసించిన పువ్వులను చెక్కబడి ఉండెను. అంతయు దేవదారు కర్ణ పని. చాలండి, చాలా శృంగారించబడినటువంటి మందిరం. శృంగారమున దేవాలయం కాదు కానీ శృంగార భరితమైన దేవాలయం. 40 మూడల పొడవుతో ఉండేటువంటి దేవాలయం వారు నిర్మించుకున్నారని ఇక్కడ రాయబడి ఉంది. దేవాలయం యొక్క ఔన్నత్యాన్ని కూడా 40 దినాలు వారు కష్టించి నిర్మాణం గావించుకున్నారు. 10th ఐటమ్ మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మొదటి రాజులు 19వ అధ్యాయం 8వ. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబులకు వచ్చారు. చాలమ్మా, భోజనం ఎవరు పెట్టారమ్మా? కాకోలాలు ఎవరు పంపించారు? రైట్. అసలు ఎందుకు పంపించాడు? చాలా చాలా వేదనతో చెట్టు కింద వెళ్ళిపోయినాడు. బలే కూర్చుండి కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, ద డెత్ అంబిషన్, చనిపోవాలి, సూసైడ్ చేసుకోవాలి అని. కారణం ఏంటంటే రాజుకు రాణికి భయపడి పారిపోయినాడు. ఎవరు రాజు రాణి? వెరీ గుడ్, అహాబు యజబెల్. అందుచేత అరణ్యానికి వచ్చేసాడు. 19:4 తాను 1 దినం ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ ఓడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం
ప్రాణము తీసుకోమని ప్రార్థన చేశాను. చూశారండి, గొప్ప దైవజనుడు ఏలియా, గొప్ప దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడమ్మా! దహన బలిపీఠాన్ని నిప్పు లేకుండానే దహించి వేసినటువంటి ప్రార్థనతోనే నీళ్ళతో తడిపినటువంటి బలిపీఠం కట్టెల మీద భారీగా నీరు కుమ్మరించిన తర్వాత కూడా బయలు ప్రార్థన ఓడించడానికి దేవుని ప్రార్థన చేసి ఆకాశం నుండి అగ్ని కురిపించిన అగ్ని ప్రవక్త. ఒక్కోసారి మనం కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామన్నా కొన్ని సందర్భాల్లో భయం ఏర్పడిపోతుంది. భయం మన జీవితాల్లో కూడా భయం మనం ఎన్నటి వస్తానే ఉంది. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డల, ఒకనొకనాడు తెనాలి డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ గా నైట్ డ్యూటీ చేస్తున్నాను. హోల్ గాలి వచ్చేసింది, చెప్పరానంత గాలి. ఎక్కడ వైర్లు అక్కడ కట్ అయిపోయింది. పైనుండే వైర్ కూడా ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్, ఓవర్ హెడ్ లైన్, అది కూడా కట్ అయిపోయింది. విజయవాడ హెడ్ క్వార్టర్స్ నుంచి తాకీదులు అందుతున్నాయి టెలిఫోన్లో, కంట్రోల్ ఫోన్లో, గో అండ్ సెర్చ్ అని. స్టేషన్ మాస్టర్కి బాధ్యతలు అవన్నీ. నువ్వు వెళ్ళి చూడు ఎక్కడ తెగిందో అంటున్నారు. నా అసిస్టెంట్స్ నలుగురు జంట పెట్టుకొని పెద్ద టార్చ్ లైట్ ఆ స్టేషన్లో ఉన్న ఫోకసింగ్ లైట్ తీసుకొని రైలు కట్ట మీద బయలుదేరుతా ఉన్నాం. చుండూరు వైపు అర్ధరాత్రి 1 గంటల ప్రయాణం. గాలి కొట్టేస్తుంది, అటు ఇటు తీగలు తెగిపోయి కింద పడ్డాయి. ఒకవేళ కరెంట్ ఉంటే మాడి మసైపోదు. అయినా డ్యూటీ ధర్మం, గో అండ్ సెర్చ్ సంకేతాలు వస్తూ ఉన్నాయి. వెళ్తూ ఉన్నాం. భయం పట్టుకుంది నాకైతే. కింద పాములు తిరగచ్చు, ఇంకా ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు. ఈ వేలాడుతున్న వైర్లో కరెంటు పట్టాక తగ్గవచ్చు. మేమంతా కానీ ఆజ్ఞ వెళ్తా ఉన్నాం. అలా వెళుతూ ఉండగా విజయవాడ నుంచి చాలా ఫాస్ట్గా డీజిల్ కార్స్ అంటాం, డీజిల్ ఇంజన్స్ 2 వచ్చేసినాయి. ట్రాక్ మీద వస్తూ అప్పటికి వలివేరు స్టేషన్ లేదు. అయినా కూడా వలివేరు ప్రాంతం దాకా నడుచుకుంటాను. వారు దాని మీద ఎక్కించుకొని చుండూరు దాకా చెక్ చేస్తే అక్కడ దొరికింది, ఫాల్ట్ ఎక్కడ దొరికింది. వాటిలో ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు. కాబట్టి హాయిగా కూర్చొని ఏసీలో కూర్చొని ఉద్యోగం చేస్తున్నాం అనుకుంటారు ఎంప్లాయీస్. ఒక్కొక్క నాడు వృద్ధులతో వచ్చేస్తుంది. మానవ జీవితం కూడా అంతే. ఈ ఆటుపోట్లన్నీ చూసిన తర్వాత నీ విద్యుత్ ధర్మం ఏదో నీకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు లేజీగా లేను. యాజ్ ఆన్ టుడే, ఈ రోజు వరకు కూడా బిడ్డలు చిన్నగా నడిస్తేనే నాకు హుషారు రావాలంటుంటాను కదా. దేవుని బిడ్డలు లేజీగా ఉండకూడదు. ప్రార్థనకు ముసుమంట రాకూడదు. సిపాయి మాదిరిగా రావాలి. అది మీ ధర్మం. వెళ్తున్న దైవాలయానికి. అలాగే ఇంత గొప్ప ప్రవక్తకి కష్టం వచ్చింది. మరణాపేక్ష, దొరికితే చంపేస్తాడు. రాజు రాణి మరణాపేక్ష గలవాడు ప్రార్థించుకుంటే నిద్ర వచ్చి నిద్రలోకి వెళ్ళిపోయినాడు. దేవదూత ముట్టి లేదే. బోధ నుంచి తన దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల వడ్డీ కనబడింది. అప్పాలన్నీ ఎంతసేపటి నుంచి ఆకలితో ఉన్నాడు. గబగబా తినేశాడు. రెండవ దూత వచ్చింది. రెండవ మారు దూత చెప్తుంది, ఇప్పుడు బయలుదేరు,
నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధపరచబడి ఉంది. 8వ వచనం, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలము చేత 40 రాత్రి మగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. అక్కడ గుహలోకి వెళ్ళి బస చేశాడు. ఒక గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. దైవేచ్ఛ, దైవ నిర్ణయం. ప్రియమైన బిడ్డలారా, ఇప్పటికీ ఎన్ని విన్నారు? ఎన్ని నోట్ చేశారు? 10 రైట్. ఇంకోటి చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంతా సంచరించు. అమ్మా, ఇంకా 40 దినములకు నినివే పట్టణం నాశనం కాబోతుంది ప్రకటన చేయగా, నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి కరులేమి అల్పులేమి అందరిలో గోరె పట్ట కట్టుకుని. చాలమ్మా. ఆ నినివే రాజు కనపడితే ఆయన కూడా ఉన్నాడు. చదవమ్మా. అతడు తన సింహాసనం మీద నుంచి తక్కువ దిగిపోయి రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బోడిలో కూర్చున్నాడు. ఆయన కూడా ఉపవాసం ఉన్నాడండి. అదే ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే పట్టణానికి వచ్చే శ్రమ పోవాలంటే వారు సేవలు పాల్గొనాలి. ఉపవాసం ఉన్నారు. 40 దినాలకి పట్టణం సర్వనాశనం కాబోతుంది. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారు వారు. వారు నేల మీద కూర్చొని ఉపవాసం ఉన్నారండి. అన్న వస్త్రాలు మానేసినారు. పశువులకు మేత కూడా వేయలేదు. ఇవన్నీ ఇలా ఉండగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిస్థితి చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన సాతాను చేత శోధించబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. దేవదూతలు ఆయనకు పరిచయం చేయించుండేది. చూడండి, యేసయ్య దినాలండి 40 దినాలు. ఈ 40 దినాలు అన్నం లేదు ఆయనకి. ఉపవాసం ఉన్నాడండి. సాతాను చేత శోధించబడి 40 దినములు అడవి మృగాల మధ్య ఆయన ఉపవాస దీక్షను వహించినాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఉపవాసం దేనికండి? ఆయన దేవుడు కదా, దేవుడు కదా. తన బిడ్డలు రక్షించబడాలని ఉపవాసం ఉన్నాడు. యేసయ్య ఉపవాసం మన కోసం. మనమందరం పాపం నుంచి రహితులమై మన పాప ప్రక్షాళన కలిగి మనం అందరం కూడా జీవించాలని యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడని ఈ యొక్క వాక్య సారాంశం. కాబట్టి 40 దినాలు ఉపవాసం యేసు ప్రభువుకే అవసరం వస్తే మనకు అవసరం లేదా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుచేత ఈ 40 దినాలు అంటానికి ఇది గొప్ప నిదర్శనం. మత్తయి 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మవైన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆకలి కనుక. ఒక్క నిమిషం ఆగండి. యేసయ్య ఎన్ని దినాలమ్మా? 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. దేనికమ్మా? మానవ సమాజము నీతి న్యాయాలతో వర్ధిల్లాలని, దేవుని చేత సృష్టించబడిన బిడ్డలందరూ నరకానికి పోకుండా పరలోకానికి చేరుకోవాలని
ఆయన సుదీర్ఘమైనటువంటి ఉపవాసాలు. యేసయ్యకే ఉపవాసం అవసరం వస్తే మనకు లేదా? యేసు ప్రభువారే 40 దినాలు పాటిస్తే క్రైస్తవ బిడ్డ పాటించవద్దా? ఇది ఆచారం కాదు, అభ్యాసం. ఈ 40 దినాల్లో ఆయన ఉపవాసం ఉండి సైతాన్ని ఎదుర్కొన్నాడు. 3 శోధనలు. నీవు దేవుని కుమారుడైతే రాళ్ళు రొట్టెలు అన్నట్లుగా ఆజ్ఞాపించు. సైతాన్ని శోధన. నీకు ఆకలి అవుతుంది కదా, ఎప్పుడు ఆకలిగా ఉందో అప్పుడు శోధన వస్తుంది. గుర్తించండి ఎప్పుడైనా. ఆకలి ఆకలి ఇక్కడ ఆకలి అయిపోయింది యేసయ్యకి. ఈ ఆకలితో ఉన్నటువంటి వాడికి ప్రియమైన బిడ్డలారా, మనకు కూడా ఆకలి అయినప్పుడు ఏదో తిందాం అనుకుంటాం. ఆకలి కొన్న వారికి చేదు వస్తువైనా తీయగా ఉండను. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా ప్రతివేయను. నీవు ఆకలి ఉన్నావా? కడుపు నిండి ఉన్నావా? ఈ రెండింటిలో దేనికి మనం చెందిన వాక్య దాహం కలిగి ఉన్నాము. యేసు ప్రభుకి నిజంగా దాహం అవుతుందండి. ఆయన సృష్టికర్త అయ్యుండి, పరమదేవుని ప్రియ కుమారుడు అయ్యుండి దాహమైంది. అమ్మ దాహానికి నీళ్ళు సమరయస్థితిని అడుగుతూ ఉన్నాడండి. యేసయ్య దాహం, ఆత్మల దాహం. యేసు దాహం తీర్చాలంటే ఆయన బిడ్డలు ఆయన వారే ఉండాలి. ఆత్మను సంపాదించుకునేటువంటి దాహం కలిగి ఉంటాడు. ఇక్కడేమో ఆకలి అవుతుంది, రొట్టెల అవసరం. అపవాది లేక సైతాన్ వచ్చి ఇదిగో ఈ రాళ్ళ రొట్టెలను ఆజ్ఞాపించి నీకు చాలా అద్భుతాలు వచ్చు కదా. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించను. సాతానా ఎట్లా నా వద్ద నుంచి వెళ్ళిపో. ఇలా 3 శోధనలు. ఆ 40 దినాల ఉపవాస దీక్షగా ఉండి 2వ శోధన, నీవు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ దేవాలయ శిఖరంలో నుంచి ఒకసారి కిందకు దూకు. ఏది దేవదూత నిన్ను వచ్చి పట్టుకొని కాపాడతారేమో చూద్దాం. సాతానా ఎట్లా నీ దేవుడిని శోధించవద్దు. 3వ శోధన. సరే ఏం చేయదు కానీ అక్షుడు ఈ సర్వ సృష్టి ఎంత ఉందో ఒక్కసారి నాకు సాగిన పడ్డావంటే అన్ని నీకు ఇచ్చేస్తాను. నమస్కారం చేసేవంటే యేసయ్య సైతానికి ఎక్కడైనా నమస్కారం చేస్తాడా? సైతాన్ ఆశ కాకపోతే అప్పుడు కూడా సాతానా వెళ్ళు. వన్స్ అగైన్ గెట్ లాస్ట్. ప్రభు దేవుడిని ముక్కి ఆయన మాత్రమే సేవించు. కనుక ప్రియమైన సంగమా, దేవుడి బిడ్డలారా, దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నటువంటి దైవ సమాజమా, ఈ 40 దినాల యొక్క నిరంతరమైనటువంటి ఈ వాక్య ప్రయాసలో పాల్గొన్నటువంటి మన జీవితాల్లో కూడా ఈ 40 అనే ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకోవాలని అందరికి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంతేకాక ఈ 40 దినాల ఉపవాస దీక్షలు లేక ఉపవాస దీక్ష లేకపోయినా శిలువ యాత్రలో ఉండేటువంటి మనం దేవుని సన్నిధిలో తప్పకుండా రక్షించబడతాం. దేవుడు మార్కులు వేస్తాడు. నా బిడ్డలు ఈ 40 దినాలు ఒక యజ్ఞం మాదిరిగా. ఈ 40 దినాలు ఎలా చేశారు వారు? ఒక గొప్ప యజ్ఞం. ఈ 40 దినాలు వారు ఏ విధంగా చేశారు అంటే తపస్సు మాదిరిగా చేశారు. పశ్చిమ మీకు చెప్పానేమని తపస్సు కాలం, జ్ఞాపకం ఉందా? అలాగే సిద్ధపరచబడే కాలం, ఇంకా వసంతకాలం, పూట పిండే కాయ వచ్చేటువంటి కాలం. కాబట్టి ప్రియమైన దేవుడి సంగమా, దేవుడి బిడ్డలు, దేశమంతా పువ్వులు పూసే కాలం, పిట్టలు కోలాహలం చేసే కాలం, వసంతకాలం,
నీ బ్రతుకులో, నా బ్రతుకులో, మనందరి బ్రతుకులో ఈ 40 దినాలు ఒక వసంత కాలమై దేవుని యొక్క కృప, కనికరము, ప్రేమ, ఆప్యాయత, అనురాగం మనందరిపై పరిశుద్ధాత్మ దేవుడు ప్రోక్షించుడు గాక. ఆమేన్. తలవంచండి, ప్రార్థించుదాం. అత్యంత కృపమైన, దయమైన రక్షకాన్ని పాల్గొని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలు దైవ సన్నిధిలో దేవుడి వాక్యం సవిస్తరంగా వింటూ ఉన్నారు. ఏటి రాళ్ళు నున్నగా అయినట్లుగా ఈ 40 దినాలు ఆటుపోట్ల మధ్య ఉన్నటువంటి బిడ్డలకు జయ జీవితాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రమయ్యా. జీవన సారాంశం ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అనుకోని విధంగా నిందలు, నిష్ఠూరాలు, హేళన అన్నీ వస్తాయి. అవి ఆటకు పోటుగా భావించి బిడ్డలు జీవించాలి. ఈ సిద్ధపాటు కాలంలో, ఈ యొక్క వసంత కాలంలో దేవుడు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యత, ఇది ఒక తపస్సుగా భావించి పరుగులెత్తుతూ వచ్చారు ఆయన బిడ్డలు. ఇది ఒక తపస్సు, ఒక దీక్ష. ఈ మహత్తరమైన 40 దినాలు మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ ప్రియ బిడ్డలను నిండాలుగా ప్రేమించి, ఆశీర్వదించి, దీవించి పంపమని మా రక్షకుడు, మా విమోచకుడు, మా కొరకు కలవరిలో తన అమూల్యమైన రక్తధారను ప్రోక్షించిన యేసు దేవుని పవిత్ర నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకును సమస్త విశ్వాసులకు సదాకాలం అనుగ్రహించబడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.